మ్యామ్ నమస్తే అండి. నమస్తే ధనలక్ష్మి గారు. ఇది శ్రావణ మాసం. అంటే పండగలన్నీ వస్తాయి. వరలక్ష్మి వ్రతం మనం చాలా గ్రాండ్‌గా జరుపుకుంటూ ఉంటాము. అయితే ఏమంటున్నారంటే అందరితో డిస్కస్ చేసినా గానీ, మీలాంటి పెద్దవాళ్ళు కావచ్చు, మనకి మంచి బుద్ధులు చెప్పేవాళ్ళు కావచ్చు. ఒకప్పుడు ఇలా లేదమ్మా! మీరు చేసుకునే తీరు వేరు. ఒకప్పుడు శాస్త్రంలో చెప్పింది వేరు. మేము జరుపుకుంది వేరు. ఒక 20 ఏళ్ల క్రితం మేము జరుపుకుంది వేరు. ఇప్పుడు అతి పోగడలొచ్చాయి. అసలు భక్తికి అక్కడ చోటు లేకుండా బోతుంది. భక్తి లేదు, ఓన్లీ ఎగ్జిబిషన్. అంతే. షో పుటప్. ఆ! ఎంత ఎ ఎ ఈ అంటే నేను ఎన్ని ఎంత బంగారం ఉంది మా ఇంట్లో. హ్మ్. సో, మనుషులు వంగిపోయేలాగా ఉన్నయన్నీ ఏసేసుకుంటున్నారు. హ్మ్. దాని తర్వాత ఇంట్లో ఉన్న వెండి సామాగ్రి మొత్తం తీసుకొచ్చి ఎగ్జిబిషన్. హ్మ్. దాని తర్వాత అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు జనరల్‌గా చాలా భక్తితో మనం కూర్చొని అమ్మవారి ముందు మనకొచ్చినదేదో స్తోత్రాలు చదువుకొని వ్రతం చేసుకుంటాము. కానీ వచ్చిన వాళ్ళు అసలు దాని మీద కాన్సంట్రేట్ చేయట్లేదు. ఈవిడేం నగలేసుకుంది. పోయిన సంవత్సరం ఒకటేసుకుంది. ఇప్పుడు దానికి ఇంకొకటి జత చేసుకుందా? ఈ చీర అసలు హ్మ్. ఎంతుండొచ్చు? నేను అడిగితే కరెక్ట్ ధర చెప్తదా? ఎక్కువ చేసి చెప్తదా? హ్మ్. ఇంకొకళ్ళు కొంతమంది వేసుకుంటారా? నగలేసుకుంటారు. మనం నోటీస్ చెయ్యం. హ్మ్. చేయకపోతే మన ముందే 4 సార్లు తిరుగుతారు రౌండ్‌లు. హ్మ్. ఏంటది జూడాల. ఇంకొక ఆవిడేమో అసలు ఏదో చీర కట్టుకుంది. ఎవరు నోటీస్ చేయలా. మన ముందే 10 సార్లు తిరుగుద్ది. ఆ! ఎందుకు అవసరమున్నా లేకపోయినా. ఎందుకంటే అది చూసి అబ్బా! ఎంత బాగున్నారండి. ఎంత హ్మ్. బాగుందండి చీర. అసలు మీరు మీ మీరు మీకున్న చీరలు మీరెలా కట్టుకుంటారండి అనిపించుకోవాలి. అనిపించుకోవాలి. అక్కడ అమ్మవారికి దండం పెట్టుకోవడం గాని, హ్మ్. మన ఏముండవు. కష్టాలు, సుఖాలు చెప్పుకోవడం గాని, కనీసం అక్కడికి వెళ్లి కాసేపు ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని అక్షింతలేసి దండం పెట్టుకోవడం కానీ లేదు. ఈ అంటే ఇదివరకు లేదండి. మాకు లేదు. ఇవన్నీ లేదు. దానికన్నా మీరన్నట్లు మా షోయింగ్ కన్నా హ్మ్. ఫోన్‌లు, ఫోన్‌లు అదే చెప్తున్నా. రీల్సు, రీల్స్, ఫోటోలు. ఫోటోలు. ఫోటోలు, లైవ్‌లు. లాస్ట్‌కి పూజ చేయడానికొచ్చిన బ్రాహ్మడు అంటున్నాడు, "అమ్మా కాసేపు ఆపండమ్మా. మాట్లాడడం ఆపేయండి. నేను చెప్తున్నాను వినండి" అని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఆయనను అవమానించడమే. దోసేసి హ్మ్. ఫోన్‌లు అదేంటి ఫోటోలు అమ్మవారి ముందు. తర్వాత ఆవిడకి విపరీతమైన అలంకరణ. హ్మ్. అసలు ఎంత అంటే బాబోయ్! ఆ లైట్లు అది అసలు అంటే అసలు అమ్మవారిని ఎంత అలంకరించాలి అంత అలంకరించుకుంటాము. అవును. మన దగ్గర ఉన్న ఆ నగలు వేస్తాము. అంతేగాని అసలు ఎట్లాగండి మీరు నమ్మరు అదొక మళ్ళీ రిటర్న్ గిఫ్ట్‌లు. హ్మ్. ఈ ఒక పసుపు కుంకుమలు ఇస్తారండి. జనరల్‌గా పసుపు కుంకుమ అంటే ఇంటికొచ్చిన ప్రతి పునీస్త్రీకి, ముత్తైదుకు చేతులారా మనము కాళ్ళకు పసుపు రాసి, హ్మ్. నుదుటిన బొట్టు పెట్టి, గంధం రాసి తాంబూలమిచ్చి, అక్షింతలిచ్చి నన్ను అంటే వచ్చిన ప్రతి స్త్రీ అమ్మవారే మన ఇంటికొచ్చినట్టుగా ఆశీర్వచనం తీసుకుంటాం. ఇప్పుడేమన్నా ఉన్నాయండి? హ్మ్. ఎవరన్నా పసుపు రాసినా రాయించుకోవట్లేదండి హ్మ్. హ్మ్. ఫస్ట్. ఈ రాయి కొంచెం బటన్ మిల్క్ అంతే. రాయండి. ఇంక అదెందుకు పాపం? ఆ బొట్టన వేలు ఏం పాపం చేసింది చెప్పండి? అంత ఇది. సో, పసుపులు రాయించుకోవట్లేదు. బొట్టు పెట్టాలా అని అడిగి పెట్టాల్సిన పరిస్థితి. అండి బొట్టు పెట్టచ్చా? హ్మ్. వద్దండి మా అమ్మాయికి పెట్టకండి. ఆ హ్మ్. అమ్మాయికి ఇష్టం లేదు పెట్టకండి అని అంటారు. ఇంట్లో మనతో పాటు అమ్మాయిలొస్తే. ఆ! ఎళ్ళిందెక్కడికి? ఫంక్షన్‌కి. ఫంక్షన్ పేరంటానికెళ్ళాము. హ్మ్. అమ్మవారి పూజకెళ్ళాం. వద్దండి. ఒకవేళ పెట్టినా కొంచెమే పెట్టండి. అసలు హ్మ్. ఆ ఆవగింజ ఉంటుంది కదా! చిన్న ఆవగింజలు అంతే పెట్టాలి. ఒక పెన్ను తీసుకొని పెట్టాలి బొట్టు. హ్మ్. ఇక పసుపు రాసుకోవడాలు లేవు. ఇంకా వాయినాలు అదేంటి తాంబూలాలు ఇస్తారు ధనలక్ష్మి గారు. హ్మ్. ఈ పెద్ద పెద్ద అదేమిటో ఒక పెద్ద లడీలాగా దొరుకుతది. అందులో పసుపు ఉండదండి హ్మ్. ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్. కుంకుమ ఉండదు. అది దేనికి పనికిరావు. దేనికి పనికిరావు. దాన్ని అది అది ఓపెన్ చేస్తారో చేయరో తెలీదు. హ్మ్. అవి ఇచ్చేస్తారు. మీరు గూడా చాలా ఫంక్షన్స్‌కెళ్ళుంటారు. పేరెంటాలకెళ్ళుంటారుగా? ఆ! ఎంత కుప్ప ఉందా? ఆ! అది ఏం చేయాలో అర్థం కాదండి అసల. ఆ! అది పసుపు కాదు, కుంకుమ కాదండి. అది కాదు. హ్మ్. అందులో దాన్ని ఓపెన్ చేస్తే ఏముండదండి. అది పసుపే ఉండదు దాంట్లో. హ్మ్. దాన్ని మనం ఏ దానికి ఉపయోగించుకోలేము. అవిస్తారు. హ్మ్. సో, వచ్చిన వాళ్ళకు మీరు అంటే చెప్తున్నా కదా! అమ్మవారొచ్చింది మన ఇంటికని అని మీరు పసుపు రాసి చక్కగా బొట్టు పెడితే హ్మ్. అది మీకు పుణ్యం గాని ఇవిచ్చేస్తారు. ఇంకొక ఆవిడ ఏం చేస్తదంటే ఆవిడకి ఓపిక లేక, ఆవిడ మొత్తం అక్కడ కూర్చొని తన నగలంతా ప్రదర్శించుకుంటూ, ఇంట్లో పనివాళ్ళుంటారు గదా! హ్మ్. అందరికి బొట్టు పెట్టు. హ్మ్. ఆ పుణ్యం ఆమెకి పోద్ది. ఈవిడికి రాదండి. హ్మ్. బొట్టు రాదు. ఎవరికి వాళ్ళు ఆ! పెట్టాలి. పెట్టాలి గదా! ఇంటికొచ్చినప్పుడు ముత్తైదులకు హ్మ్. ఫస్ట్ కుడికాలు ముందుకు పెట్టి, హ్మ్. సూత్రాలకు ఏంటి పసుపిచ్చి, పసుపిచ్చి పసుపు రాసుకొని, కుడికాలికి అంటే ఫస్ట్ ఇలా కుడి చేయి చాచి, అందులో నుంచి ఆ కుడి చేతిలో నుంచి పసుపు తీసుకొని, సూత్రాలకు రాసుకున్న తర్వాత, అప్పుడు కుడికాలికి
పసుపు రాసి ఎడమ కాలికి రాసి ఉమ్, అక్షంతలు ఇచ్చి దండం పెట్టుకుంటారు. ఉమ్. అది నాకు తెలిసినంత వరకు. ఐ మీ డోంట్ నో అంటే హౌ మీ ఫార్ ఐఎమ్ కరెక్ట్. అదే కరెక్ట్. అంతే అంతే చేస్తారు. మీ పెళ్ళైన కొత్తలో అంటే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అసలు ఎట్లా జరుపుకున్నారు? ఇలా ఈ హంగులు ఆర్భాటాలు ఏమీ లేవండి. ఉమ్, మేము చాలా పద్ధతిగా ఉమ్, వ్రతం చేసుకొని భక్తిగా. భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉమ్, ఈ షో పుటప్ లేవు, ఈ ఫోటోషూట్లు లేవు, రిటర్న్ గిఫ్ట్లు లేవు. తర్వాత ఇలాంటివన్నీ అసలు అంటే ఆ హంగులు ఆర్భాటాలు లేకుండా మా పెద్దవాళ్ళు ఏది చెప్తే అది అన్ని మూసుకొని ఉమ్, విని చేసాం. కరెక్ట్. ఇప్పుడు లేదండి. ఉమ్, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఎన్ని లైట్లో, ఎన్ని ఇదో అసలు ఇంట్లో ఎన్ని రకాలు పిండి వంటలు చేస్తున్నారు. ఇంకా ఇంకా నేను ఒక చోట విన్నా నాకు చాలా విచిత్రం అనిపిస్తది. నైవేద్యాలు కూడా ఉమ్, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి ఉమ్, స్వగృహాల నుంచి తెప్పించి పులిహోరలు, ఉమ్. అదేంటి పూర్ణాలు నైవేద్యాలు పెడుతున్నారు. మొత్తం వాళ్ళకే. వాళ్ళకే. అసలు నైవేద్యము అసలు అంటే పూజ ఫలమంతా ఫలమంతా వాళ్ళకే. వాళ్ళకే. నైవేద్యము అంటే నాకు తెలిసి ఉమ్, అంటే నేను కరెక్ట్ అని చెప్పట్లేదు. నాకు తెలిసి ఇంట్లో మనమే చాలా శుచిగా, శుభ్రంగా మడి కట్టుకొని పాయసమో, కేసరో లేకపోతే ఏదో మనకు తోచింది, మనకు వీలైంది, మనకు భగవంతుడు శక్తినిచ్చినంత వరకే మనము చాలా పరమ పవిత్రంగా వండి ఉమ్, భగవంతుడికి మనం నైవేద్యం పెడతాం. అమ్మవారికి పెడతాం. పులిహోర తీసుకొస్తారు. ఉమ్, ఎక్కడ? ఆన్‌లైన్. ఉమ్. లేకపోతే ఏంటి స్వగృహ తీసుకొచ్చి నైవేద్యాలు పెట్టేస్తున్నారు. ఇంకా ఇంకో విచిత్రం ఏంటంటే స్వీట్లు అక్కడెవరో ఎప్పుడో ఏం చేసి ఉంటారో ఏమో తెలీదు. అవి తీసుకొచ్చి కూడా నైవేద్యాలు. అవును. స్వీట్ బాక్సులన్నీ దేవుడి ముందరే ఉంటాయి. ఉమ్, మన ఇంట్లో నైవేద్యం అంటే ఏమిటంటే పరమ పవిత్రంగా ఆ నైవేద్యాన్ని చేసేటప్పుడు భగవంతుడిని అనుకుంటూ అంటే ఇంకా వేరే ఎటువంటి ఆలోచనలు లేకుండా ఈ ఒక్కొక్క ఇప్పుడు శనగపప్పు, ఆ, గురువు అట్లా చెప్తారు అలా మేడం. చెప్పుకుంటూ ఉమ్, అంటే మనం అది నైవేద్యంగా మనము చేసి నాకు చేతనైంది చేశాను భగవంతుడా. ఉమ్, ఇందులో ఏమన్నా తప్పులుంటే క్షమించు. నాకు తెలిసింది ఘోరంతే. నేను కొండంతా చేయలేకపోయాను. ఉమ్, ఏదన్నా తప్పులుంటే క్షమించమని దండం పెట్టుకొని మనం ఆ నైవేద్యాన్ని చేసి భగవంతుడికి నివేదిస్తాం. ఇప్పుడు అన్నీ ఆన్‌లైనే. అది ఎప్పుడు చేశారో తెలీదు. ఎవరు చేశారో తెలీదు. ఎలాంటి పరిస్థితులలో ఎవరు చేశారో అనే ప్రశ్న పక్కన పెడితే ఎలాంటి పరిస్థితుల్లో చేశారు. ఉమ్, అందుకనే ధనలక్ష్మి గారు నాకు తెలీదు. అంటే మీకు తెలుసో తెలీదో మనం వంట చేసేటప్పుడు అంటే జనరల్‌గా వంటగదిలో మనం హిందువులం అయితేనే చెప్తున్నాను. భగవంతుడిని నమ్మే వాళ్ళే అయితే చెప్తున్నా. ఉమ్, అన్నపూర్ణాదేవిని పెట్టుకొని ఒకసారి దండం పెట్టుకొని ఈరోజు నాకు ఇవాళ ఇన్ని తినడానికి ఇచ్చావు అని అమ్మవారికి దండం పెట్టుకొని అగ్నిదేవుడికి దండం పెట్టుకొని స్టవ్ వెలిగించేటప్పుడు దండం పెట్టుకొని భగవంతుడిని అనుకుంటూ మనం చేస్తే చాలా రుచిగా ఉంటుంది. మీరు కోపంగా అందరి మీద కోపంతో ఇంట్లో కోపంతో వంట చేసి చూడండి. ఉమ్. నిజంగా ప్రశాంతంగా అంటే నేను చేసేవన్నీ వీళ్ళు పరస్ఫూర్తిగా సంతోషంగా సంతృష్టిగా తినాలి అనే ఉద్దేశంతో చేయండి. దానికి చాలా తేడా ఉంటుంది. అవును. ఆ ఉప్పు ఇసిరేసి కారం ఇసిరేసి దాని తర్వాత ఇక్కడి నుంచో ఏదో చేసేసి విసిరేస్తే అందులో ఏం రుచులు ఉండవండి. కుక్స్ కూడా ఎట్లా చేస్తున్నారు మేడం ఈ రోజుల్లో? బాగా మంట పెట్టి 10 ఇళ్లలో చేయాలి. అవును. మరి మీకు మంట ఎక్కువైతే కదా తొందర చేసేసి అక్కడ పాడేసి వెళ్ళిపోతున్నారు. అంతే. ఎడమ కడగరు. చేతిలో పెడుతున్నారు. కుడి కుడి చేతిలో చేతిలో అసలు పెడుతున్నారు. కుడి చేతులు ఉన్నా కూడా ఎడమ చేతిలోనే ఉప్పులేస్తున్నారు, అవును. కారం చేస్తున్నారు. అంటే ఏవండి స్పూన్లు ఉన్నా కానీ వాడట్లేదు. నేను లెఫ్ట్ హ్యాండర్ అంటారు. లెఫ్ట్ హ్యాండర్ అయితే యెస్ నేను ఉమ్. ఒప్పుకుంటా. మీకు అంటే కుడి చేత్తో పని చేయగలిగిన పనులు కూడా ఎడమ చేత్తోనే. ఉమ్. దేవుడి ముందు అక్షంతలు కూడా ఎడమ చేత్తో అబ్బా! విసిరేస్తున్నారు. ఆ. విసిరేయడమే. ఉమ్. అంటే అక్షింతలంటే చాలా పరమ పవిత్రంగా తీసి ఉమ్. అమ్మవారి కాళ్ళ ముందు పాదాల ముందు వేసి మనం ఆడవాళ్ళమైతే నమస్కారం పెట్టుకుంటాము వంగి. అంటే మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేస్తాము. అది ఎవరు చేతనైతే చేస్తున్నారండి? అవును. ఎవరన్నా చేస్తున్నారు? అన్ని షోలే. అన్ని షోలే. ఉమ్. ఇదిగోనండి మా వారు వరలక్ష్మి వ్రతానికని ఉమ్. ఇది పెద్ద నగ కొన్నారు. ఇది ఎంతో అబ్బా! తెలుసా? ఉమ్. ఫస్ట్ నేను అమ్మవారికి దండం పెట్టుకోండి కాదు. ఫస్ట్ నా నగ ఎంతో, ఈ ఉమ్. నగలో నేను ఎంత మెరిసిపోతున్నానో ఉమ్. ఇవే. ఇవే. అంతేగాని భక్తి అనేది అసలు ఉండట్లేదండి. ఉమ్. ఈ వరలక్ష్మి వ్రతం అంటే అసలు పెద్ద ఇది రిటర్న్ గిఫ్టులు మళ్ళా. ఉమ్. రిటర్న్ గిఫ్టులు అసలు ఎందుకు ఇస్తారో తెలియదండి నాకైతే. ఉమ్. పనికిరానివి. పనికిరానివే. పనికిరానివే. ఆ. అందులో మనకి పనికొచ్చేవి ఉమ్. అయినా కూడా ఈ కాలంలో ధనలక్ష్మి గారు ఎవరి దగ్గర ఏముండట్లేదు చెప్పండి. ఉమ్. ఆ రిటర్న్ గిఫ్టులు. ఇంకా కొంతమంది ఆ రిటర్న్ గిఫ్టుల కోసమే వస్తారు. ఉమ్. యాండి వెళ్ళొస్తా. మంచిదండి వెళ్ళరండి. యాండి వెళ్ళొస్తా. వెళ్ళరండి. అదేనండి వెళ్ళొస్తానని చెప్తున్నాను. గిఫ్ట్ ఏది? అంటే అసలు ఏంటి కావాల్సింది? ఈవిడ రిటర్న్ గిఫ్ట్ అక్కడ తెచ్చిపెట్టి ఉంటది. అక్కడ ఎదురుగుండా కనిపిస్తున్నాయి. ఆవిడ ఇవ్వడం మర్చిపోయింది.
ఇప్పుడు ఆ రిటర్న్ గిఫ్ట్ వెళ్ళొస్తానండి వెళ్ళొస్తానండి అన్న తర్వాత ఈవిడకి తోస్తుంది ఏంటో బాబు ఎన్నిసార్లు చెప్తుంది. ఓహో ఈ గిఫ్ట్ ఇవ్వలేదు కదా, ఆ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అసలు మెరుపు తీగలాగా ఎప్పుడో మాయమైపోయి ఉంటారు అనమాట. ఒకప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్ లేవండి రిటర్న్ గిఫ్టులు అసలు లేవు. పెళ్ళిళ్ళు జరిగితే మన వాళ్ళకు మాత్రమే, అంటే మన కుటుంబీకులకు మాత్రమే మనము మనకు శక్తి కొలది ఏదో బట్టలు అంటే మేనమామలకి, అన్నలకు, తమ్ముళ్ళకు, మన వాళ్ళకు మాత్రమే పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుండేవాళ్ళం. ఇప్పుడు కాదండి. అన్నీ రిటర్న్ గిఫ్ట్‌లే దాని మీద. మళ్ళీ మన పేర్లు కొట్టించేసి ఇక అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? అంటే ఇవి చేసినప్పుడు మన భగవంతుడి మీద మనం ఎంత ధ్యానం పెడుతున్నాము? భగవంతుడిని మనస్ఫూర్తిగా మనము దండం పెట్టుకోవాలంటే మనకు టైం ఉంటుందా? అసలు తాకడానికి అంత దూరం ఉండంగానే ఇయన్నీ అసలు ఇవన్నీ ఇవే ఉన్నాయి. నీ ప్రదర్శనే సరిపోయింది. నేను తాకలేకపోతున్నాం. అమ్మవారి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకోవడానికి ఉండదక్కడ. ఉండదు. అక్కడ దేవుడి ముందు దీపారాధన వెలిగిస్తే అందులో నూనె అయిపోయింది. దీపారాధన కొండెక్కుతున్నా కూడా చూడరు. హ్మ్. ఎందుకంటే వేరే ఆర్టిఫిషియల్ లైట్స్ అన్నీ వెలుగుతున్నాయి. అవును. అంటే ఈ ఈ కాలంలో 90% అట్‌లీస్ట్ 85-90% ఓన్లీ ప్రదర్శన, షో, ఎగ్జిబిషనే తప్ప ఏమీ లేదు. ఇంటికొచ్చిన వాళ్ళకి మనము అంటే అని చెప్తున్నా మళ్ళీ. అమ్మవారు మన ఇంటికొచ్చినప్పుడు మనం ఎలా ఉంటామో అలాంటిది ఏమీ లేదండి. ఇంకా వీలైతే అవాకులు, చవాకులు మాట్లాడుకోవడం. ఆ అమ్మ డిస్కషన్స్ గురించి, ఈ అమ్మ గురించి అంటే పనికిరాని మాటలు చెప్పుకోవడము. ఇవి. పూజ దగ్గర. పూజ దగ్గరే. ఇంక అంతా నెగెటివ్. ఏముంటుందండి? ఏమన్నా అసలు భక్తి అనేది ఉందా? ఏమీ లేదు. మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికెళ్ళాలి. ఒక ఆవిడ ఆ మధ్య తెలిసిన ఆవిడే వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. కొత్తిల్లు కట్టుకున్నామని. ఓకే. ఇల్లంతా వీడియో. వరలక్ష్మి వ్రతం అంతా వీడియో. గిఫ్ట్‌లంతా వీడియో. వీడియో. నేను ఆ వీడియో అంతా చూస్తున్నా. ఎక్కడన్నా ఏ అమ్మవారు క్షణమన్నా కనిపించిందా? అమ్మవారు కనిపిస్తారా? ఈవిడ నమస్కారం లేదు. పెట్టుకున్నట్లు ఉంటారా? అస్సలు అలాంటివి ఉండవు. ఎక్కడ ఏమన్నా కోరికనన్నా కోరుకోవాలి గదా! మరి అదన్నా లేదు ఆ వీడియో క్లిప్పులో. అదేంటో అదే విచిత్రం. చెప్తున్నా. అంటే ఇప్పుడు భక్తి అనేది ఎలా అయిందంటే ప్రదర్శన హ్మ్. అంతే. నేను కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఫోటోలో సరిగ్గా రాను కదా! హ్మ్. దండం జనరల్‌గా మామూలుగా ఒక చిలుకూరి బాలాజీ టెంపుల్‌లో తప్ప మనం ఏ గుడికెళ్ళినా భగవంతుడి ముందు కూర్చున్నా అంటే ఈ ఈ ఒక సెకండ్ అన్నా నేను ఈ ప్రపంచాన్ని మర్చిపోయి, ఈ ప్రపంచంలో నేనున్నాను అని మర్చిపోయి, భగవంతుడే నాకు కళ్ళు మూసుకుంటే కనపడాలని మనం కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని అవును. జనరల్‌గా మనం దండం హ్మ్. పెట్టుకుంటాం. అసలు ఆ క్షణం కూడా ఆమె వేస్ట్ చేయదు. హ్మ్. మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఫోటోలు సరిగ్గా రాదు కదా! అవును. వస్తదా రాదు. సరిగ్గా? రాదు. రాలేదు. సో, మొత్తం ఆ నగలన్నీ మేము ఈ పైకొచ్చాయా? గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కున్నాము. దీంట్లో కొనుక్కున్నాము. ఫ్లాట్ నంబర్ ఇంత. ఇవి టైల్స్ ఏయించాము. ఇవే. ఇవే. ఇవి చెప్పుకోవడానికే మీటింగ్స్. అంతే అవును. తప్ప హ్మ్. అది ఒక వ్రతము, ఒక పేరంటము హ్మ్. అనేది లేదండి. హ్మ్. కాబట్టి ఇంకా ఇది మీరన్నట్టుగా వరలక్ష్మి వ్రతం గాకుండా అమ్మవారి పేరు మీద పెట్టి ఇది వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రదర్శన. కలిసి రాదు అట్లా చేస్తే. ప్రదర్శన అంతే. హ్మ్. నా నగలు, నా బట్టలు, నా చీరలు, మా ఇంట్లో వస్తువులు, రిటర్న్ గిఫ్ట్‌లు హ్మ్. ఇవన్నీ ప్రదర్శన. ఈ రిటర్న్ గిఫ్ట్‌లు ఇచ్చిన తర్వాత మరి నేను తీసుకున్నది మీ ఇంటికొచ్చినప్పుడు మళ్ళీ నేను ఇవ్వాలిగా హ్మ్. మీకు. ఇవ్వకుంటే ఎట్లా? హ్మ్. కాబట్టి నేను గూడా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? మీరు నాకు రూ. 200 గిఫ్ట్ ఇస్తే దానికంటే ఇంకొక 100 హ్మ్. ఏసి నేనిస్తా గిఫ్టులు. హ్మ్. అప్పుడు కదా నా గొప్పదనం. ఇవన్నీ అయినాక మరి ఇంకొక మూడావిడ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మనం 300 పెట్టాం. హ్మ్. ఆవిడ ఒక 500 చేస్తది. సరే ఉన్నాయి, ఇచ్చుకున్నారా, ఇచ్చుకోలేదా అది వేరే. మరి లేని వాళ్ళేం జేయాలి? అందరూ అలా ఇచ్చే పరిస్థితిలో, స్థితిలో ఉండరు కదండీ! వాళ్ళేం జేస్తున్నారు? అప్పులు చేసేసి, అప్పులు చేసి ఇస్తున్నారు. నెక్స్ట్ అంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ చెప్తుంటే ఓహో! పండగంటే అట్లుంటదా? వ్రతం అంటే అట్లా జరుపుకోవాలా? లేదంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ఏమనుకుంటారు మేడం తెలియకపోతే? ఇలా చేయాలనుకుంటారు. ఇలాగే చెయ్యాలేమో, ఇలా చెయ్యాలేమో అనుకుంటారు గదా! ఇంకెక్కువ చేయాలేమో. ఇంకా ఎక్కువ. మరి హ్మ్. మీ పాత కాలంలో ఎవరో ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని అంటారు మీ కాలంలో చేశారంటారు. మా అమ్మాయిలంటారు మీ కాలంలో. నేనంటాను మా అమ్మగారితో మీ కాలంలో చేశారంటారు. హ్మ్. సో, ప్రతిసారి ఏమంటారంటే మీరు చేసింది కాదు మేము అప్‌డేట్ అయిపోతున్నామని. వెళ్ళేటప్పుడు ఏమైనా తాంబూలం ఇస్తారా? తాంబూలం ఇయ్యడానికి టైం ఉంటుందా? తాంబూలం అంటే శనగలు రాత్రి మనము పెట్టేసి నీళ్ళలో పెట్టి పొద్దున్నే అమ్మవారికి నైవేద్యం పెట్టిన శనగలు, ఒక ఒక అరటిపండు, అందులో ఏంటి ఒక తమలపాకు అవన్నీ 2 ఇస్తున్నారు. తమలపాకులు, ఒక్కలు, ఖర్జూరం పండు, ఇస్తున్నారు. లేదంటే శక్తి కొలది ఇస్తున్నారు. అరటిపండు, పసుపు, కుంకుమ. అంతే. హ్మ్. పసుపు, కుంకుమలు అసలు ఇయ్యట్లేదండి. హ్మ్. అస్సలు ఇవ్వట్లేదు. కెమికల్స్ కాళ్ళకి పసుపులు రాసుకోవాలంటే ఎవరు రాసుకోవట్లేదు. ఒప్పుకోవట్లేదు. హ్మ్. ఈ వరలక్ష్మి వ్రతం కోసము ఇంట్లో పెళ్ళన్నప్పుడు కూడా అంత
ఆర్భాటాలు ఉండవు ఉండవేమోనండి. గాని ఒకవేళ నేను వచ్చిన వాళ్ళు చూడకపోతే చూసారండి అమ్మవారికి మెడలో ఓ పెద్ద నగేశానండి. మా వారు మొన్ననే కొన్నారండి వరలక్ష్మి సందర్భంగా. కొనుక్కోండి. కొనుక్కోండి. సో, నేను ఇదిగో ఇది వేశాను. చూసారా? ఇది చూసారా? అమ్మవారిని చూస్తారా అని అడగట్లేదు. అమ్మవారి మెడలో వేసినది చూసారా? హ్మ్. ఆ జడ ముందుకేసానే. అదేంటి ఆ జడకు పెట్టినవన్నీ మొన్నే కొన్నానండి. ఇవన్నీ వీటి వల్ల బిజినెస్‌లు బయట బాగా అవుతున్నాయి. అంతే గదా మరి. అమ్మవారికి అదేంటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటో వెండి పుష్పాలు, హ్మ్. తర్వాత బంగారు పుష్పాలు వచ్చినాయిగా. బంగారు తోరణాలు, తోరణాలు. తోరణాలు. బ అసలు అంటే జనరల్‌గా మామిడాకులు లెవ్వు. లేవు. ఆ! మామిడాకులు లేవు అసలు. మామిడాకులంటే అది నేచురల్‌గా ఉంటాయి. హ్మ్. వెండి తోరణాలు. మీరు మామిడాకులతో కట్టుకున్నారా తోరణము? ఆ! వెండితో కట్టుకోలేదా? కట్టుకోలేదా? అయ్యో! ఎందుకండి? ఆ! అంటే ఈవిడకి ఇక పాపం ఏం చేయాలో అర్థం గాక, వచ్చే సంవత్సరం వెండి ఆకులు కొనడానికి ఈవిడ ఎన్ని తిప్పలు పడుతుందో తెలీదు. కాబట్టి అంటే భక్తి అనేది భక్తిలాగా చేయండి. ఒక వ్రతం అంటే వ్రతంలాగా చేయండి. హ్మ్. ఒక పేరంటానికి వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చిన ఆడవాళ్ళు స్త్రీలు అదేంటి పుణ్య స్త్రీలందరూ దేనికోసం వచ్చారు? వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికే ట్రై చేయండి గానీ, మీ వస్త్ర ప్రదర్శన, వస్తువుల ప్రదర్శన చేస్తే ఏమీ వేస్ట్ అండి. అదంతా ఇంటికొచ్చిన వేస్ట్. వాళ్ళు సంతోషంగా వెళ్ళాలి. వెళ్ళాలి. బాధపడుకుంటా అయ్యో! మాకు లేదే వీళ్ళకుందే, ఉందే ఇట్లా జేసుకోవాలేమో అని అనుకుంటా బాధపడేలాగా వెళ్ళేలాగా అసలు జెయ్యొద్దు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు మళ్ళీ హ్మ్. మీ స్థితికి నేను రావాలి. మీ హ్మ్. లెవెల్‌లో నేను చేరడం మళ్ళీ పక్కనకెళ్ళి అప్పులు చేయాలి. అవును. ఏవండీ చూసారా? వాళ్ళ ఇంటికెళ్ళాను అసలు ఏంతుందండి అసలు అమ్మవారికేసారండి. మరి నాకెప్పుడు? అని హ్మ్. ఈవిడెళ్ళి వాళ్ళ ఆయన్ని అడుగుతది. అవును. మరి వరలక్ష్మి వ్రతానికి సందర్భంగా ఆయన కాళ్ళకి దండం పెడతారు గదా! లేదు. అసలు అయన్నీ లేదు ఇంకా అసలు. అవి జూపియాలిగా వీడియోలో. ఇచ్చిరా వీడియోలో అవి అవన్నీ జూపియాలిగా. అస్సలుండదు. అయన్నీ వరలక్ష్మి ఏముండవు. వ్రతము చేసుకున్నాము. భర్త కాళ్ళకి మా దండం వారికి పెట్టాను. ఆ! దండం పెట్టాను, అక్షింతలేసాను. ఆయన హ్మ్. చల్లగా ఉండాలి. హ్మ్. నేను పసుపు కుంకుమలతో ఉండాలి. హ్మ్. అసలు అవన్నీ ఏమి అసలు ఆ లేవండి. క్యారెక్టరే ఏ ఉండట్లేదు. అసలు లేదు. అస్సలు లేదు. ఇప్పుడు ఆయన దగ్గరికెళ్ళి ఈ ప్రదర్శనంతా చూసి ఆయనని ఎలా టార్గెట్ చేసి హ్మ్. మరి తెస్తున్నారు లేదా ఆవిడ కంచిపట్టు చీర కట్టుకుంది. నాకసలు లేనే లేదు ఈ సంవత్సరం. మరి నేను ఈ వారమైతే నేను చేసుకోవట్లేదు. వచ్చే వారం చేసుకుంటా. మరి అంత లోపల నువ్వు నాకివ్వు. ఇంకా ఆయన 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 ఏం తిప్పలు పడతాడో ఆయనకే తెలీదు. అవును. కాబట్టి వ్రతము అంటే వ్రతంలాగే చేసుకోండి. భగవంతుడి కోసం మనము పూజ చేసుకుంటున్నాము. ఏదో మీకు అంటే ఇవన్నీ ఏందంటే భగవంతుడి మీద నమ్మకం ఉండే వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు నమ్మకం లేని వాళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు అనంటే ప్రదర్శన కోసం. మరి నావన్నీ ఎప్పుడు చూపించుకోవాలి? హ్మ్. అవన్నీ చూపించాలి అంటే హ్మ్. ఏదో ఒక సందర్భం ఉండాలి. ఏ సందర్భం? ఇదే. ఏమమ్మా ఖర్చులు తగ్గించుకోండి. భక్తి ప్రధానంగా వరలక్ష్మి వ్రతాలు హ్మ్. జేసుకోండి. ఏ పూజలైనా అట్లే అంతే జేసుకోండి. గదా మరి. మామిడి తోరణాలంటే మామిడి ఆకులే కట్టుకోండి. వెండి లేదండి కట్టాల్సిన మామిడాకులు లేదు. అన్ని ఆర్టిఫిషియల్ పువ్వులు. హ్మ్. అన్ని ఆర్టిఫిషియలే. హ్మ్. అమ్మవారికి కూడా ఇప్పుడు ముందంతా ఆర్టిఫిషియల్ పువ్వులే. దీపాలు లేదు. హ్మ్. అంటే నూనె పోసి దీపారాధన చెయ్యట్లేదు. అన్నీ ఆర్టిఫిషియల్ లైట్సే. కాబట్టి ఈ షో ప్రదర్శన అంటే ఎవరికి వాళ్ళు అంటే అనుకుంటారు మీకేంటండి మాకున్నయి మేము ప్రదర్శించుకుంటాము అని ఉంచుకోండి. అనుకున్నప్పుడు హ్మ్. దాన్ని ఎవరు ఏం చేయట్లేదు. కానీ దానివల్ల మనము ఏం చేస్తున్నాము? మనం హ్మ్. అసలు వరలక్ష్మి వ్రతం చేశామా? వస్తు ప్రదర్శన చేశామా? అనేది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి అవును. అంతే. మీకు మీరు క్వెషన్ జేసుకోండి ఫస్ట్. అంతే. ఇప్పుడు మనం ఎవరిని సరిదిద్దలేము. హ్మ్. అసలు పర్పస్ ఏంటి? వ్రతమా? ఇది ప్రదర్శన హ్మ్. అనేది ఎవరికి వాళ్ళే కొంచెం ప్రశ్నించుకోవాలి. నెక్స్ట్ అంతే. జనరేషన్ గురించి గూడా ఆలోచించండి మీరు. వాళ్ళకి తప్పుడు మెసేజ్ మనం అంతే. ఇవ్వకూడదు. అలాగే చేసుకోవాలేమో, ఇలాగే ఉండాలేమో అని అనుకుంటే మాత్రం వాళ్ళకి మనము రాంగ్ గైడెన్స్ ఇచ్చినట్టే. అవును. అంతే మేడం. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మ 10 సార్లు ఇలాగ పూజ అంతే చేసుకుందనుకోండి. గదా! ఆవిడ నెక్స్ట్ అట్లాగే చేసుకుంటది. అంతసేపొచ్చి వీడియోల మీద, ఫోటోల మీద ఉన్న కాన్సంట్రేషన్ అమ్మవారి మీద, భగవంతుడి మీద ఉండట్లేదండి. సత్యనామ వ్రతం చేసుకుంటే మీరు చెప్పరు ఎన్ని ఫోటోలుంటాయో. అవును. ఆయన విగ్రహము అంటే వ్రతం చేసిన ఫోటోలు చాలా తక్కువుంటాయి. ఎక్కడో ఉంటది ఏ మూల ఆయన ఆల్బమ్‌లో. ఇవన్నీ ఇవే ఉంటాయి మొత్తం. జాగ్రత్తలు తీసుకోండి అని చెప్దాం మేడం. అందరూ గూడా భక్తి ప్రధానంగా ఆ! వరలక్ష్మి వ్రతం జాగ్రత్తల జరుపుకోవాలి. కంటే అసలు ఎందుకు చేస్తున్నాము మనము? హ్మ్. ఇంత ప్రదర్శన అవసరమా అనేది ప్రతి ఒక్కరు అవును. ఆలోచించుకోవాలండి. శాస్త్రపరంగా ఏ విధంగా చెప్పారో అట్లా చెప్పారు. అలా జరుపుకోండి. చేసుకోవాలి అంతే. మంచి జరుగుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థాంక్ యూ.